రైట్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ మే నెల మొదటి ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన మీతో ఆయన వాక్యం ద్వారా ప్రభు మాట్లాడబోతున్నాడు. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా మీరు ఈ మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మీకు ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాను. 21వ సంకీర్తన 6వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. ఆమేనని చెప్పండి. ఒకసారి అందరూ ఈ మాట నాతో చెప్పండి. నిత్యము ఆశీర్వాద కారకుడిగా ఉండునట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. గట్టిగా చప్పట్లతో యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? వెరీ గుడ్. ఈ మాటలో ఉన్న ఆత్మీయ అనుభవాన్ని దేవుడు మనకి బోధించునుగాక. ప్రియులారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న సందేశం పేరు ఆశీర్వాద కారకులు అనండి. అంతే. ఆ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకుంటే దేవుడు మీతో మాట్లాడి బలపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా రాయబడి ఉందంటే, నిత్యము, అప్పుడప్పుడు కాదు, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించావు. నీ సన్నిధిలో ఉన్న సంతోషం చేత అతన్ని ఉల్లసింపచేశావు. అతని పెదవుల్లో నుంచి వచ్చిన ప్రార్థన నువ్వు మానకుండా అంగీకరిస్తున్నావు. ఆయుష్ నిమ్మని అతడు వరం అడగా సదాకాలం నిలిచే దీర్ఘాయువు నువ్వు ఇచ్చావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొన్నావు. ఎన్ని చక్కని మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈరోజు ఈ మే నెల మొదటి ఆదివారం దేవుని మందిరంలో కూర్చున్న మీ అందరి జీవితంలో ఈ మాట యేసు నామములో దేవుడు స్థిరపరచునుగాక. దేవుడు మాట చెప్పితే అది డెఫినెట్లీ ఖచ్చితంగా జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందంటే, నీవు అతనిని నిత్యము ఆశీర్వాద కారకుడు అయ్యేటట్లుగా నువ్వు నియమించావు ప్రభువా అని భక్తుడు మనవి చేస్తున్నాడు. మన ఆత్మీయ జీవితాల్లో ఆశీర్వాదం ఇప్పటికే మనం పొందుకున్న వాళ్ళుగా ఉన్నాం. ఇల్లు లేని వాళ్ళకి దేవుడు ఇల్లు ఇచ్చినట్లు, స్థలాలు లేని వాళ్ళకి దేవుడు స్థలాలు ఇచ్చినట్లు, వివాహం లేని వారి జీవితంలో ఒక మంచి గృహస్థులుగా, కుటుంబాలుగా కట్టబడినట్లుగా, అలాగే చదువు విషయాల్లో, నాలెడ్జ్ విషయంలో దైవ జ్ఞానం ఇచ్చి, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలము చేసి, ఎన్నో విధాలుగా ఎంతోమంది జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు ఇప్పటికే మేము మీ జీవితంలో దేవుడు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ ఆశీర్వాదం అనేది చాలామంది జీవితాల్లో ఒక నెల ఆశీర్వాదకరంగా ఉంటే మరొక నెల లో బడ్జెట్లో ఉన్నామండి, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు కనబడుతున్నాయండి అనే మాటలు అనేకుల కుటుంబాల్లో వినబడుతూ ఉంటాయి. ఈరోజు దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, ఒక నెల బాగుండి మరొక నెలలో ఇబ్బందికరంగా ఉండే స్థితి కాకుండా నిత్యము, మనం పాడుతూ ఉంటాం కదా, నిత్యము ప్రతినిత్యము పకాలలో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. అంటే నిత్యము ఆశీర్వాద కారకులుగా మనం ఉండాలి. అది దేవుని సంకల్పం. నీ పెదవుల నుంచి వచ్చే ప్రతి ప్రార్థన ఆయన ఆలకించాలని కోరుకుంటున్నాడు. నీ గుండెల్లో ఉన్న కోరిక ఆయన నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. చివరికి నిన్ను ఒక ఆశీర్వాద కారకుడిగా చేయాలనుకుంటున్నాడు ఆయన. యేసు నామములో అలాంటి కృప ఈ మే నెలలో మీకు అనుగ్రహించబడునుగాక. గౌరవ ప్రభావమును దేవుడు నీకు ధరింపచేయునుగాక. అపరంజి అనే కిరీటాన్ని నీ తల మీద దేవుడు అలంకరించునుగాక. అలాగు చేయటానికి సమర్థుడే. నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. నువ్వు విశ్వసించగలిగితే
తప్పక ఆశీర్వాద కారకుడిగా నిన్ను దేవుడు చేస్తాడు. ఈ రోజుల్లో చాలామంది జీవితాలు పరిస్థితులు ఎలా ఉన్నాయి బ్రదర్? వాగ్దానాలు అయితే ఉన్నాయి, మీరు ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడ్డారు, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని మొదటి మనిషిని దేవుడు ఆశీర్వదించైతే వాగ్దానాలు అయితే బైబిల్లో ఎన్నో రాసి పెట్టారు. కానీ ప్రస్తుత కాల మనుషుల మనస్తత్వాలు లేకపోతే జీవితాలు ఆశీర్వాద కారకులుగా ఉండవలసిన వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉంటున్నారు, వాళ్ళ స్థితి ఎలా ఉంది అని బైబిల్ గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తే మైనస్గా కొన్ని విషయాలు ఇంట్రడక్షన్లో మీకు చెప్తాను. ఉండవలసింది ఆశీర్వాద కారకులుగానే ఉండాలి, కానీ ప్రస్తుత కాలం ప్రజల స్థితిలు ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తే వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. కొంతమందట ఎగతాళికి కారకులైపోయారంట. వాళ్ళు ఉండవలసింది ఆశీర్వాద కారకులు, కానీ వాళ్ళ లైఫ్ ఎలా ఉందో తెలుసా? ఎగతాళికి కారకులైపోయారు. అంటే వాళ్ళ లైఫ్ని అనేకులు ఎగతాళి చేస్తున్నారంట. చూడండి, అప్పుడప్పుడు చాలామంది ఎగతాళి చేసేవాళ్ళు ఫిలిస్తీన్ లాంటి వాళ్ళు మన ఎదుట కనబడుతూ ఉంటారు. అరే వీడు ఇంత చదువుకున్నాడు రా, ఏ ఉద్యోగం రాలేదు, ఖాళీగా ఉన్నాడు అని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. ఇన్ని సంవత్సరాల ఇందర వివాహం అయ్యి పిల్లలు పుట్టలేదు, ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. ప్రమోషన్ రాలేదు, ట్రాన్స్ఫర్ జరగలేదు, ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు. ప్రస్తుత కాలంలో మనుషుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అనేకులు ఆశీర్వాద కారకులుగా ఉండవలసిన వాళ్ళు ఎగతాళికి కారకులయ్యారంట. ఇంకొంచెం మనం ఆలోచిస్తూ ఉంటుంటే దుఃఖానికి కారకులయ్యారంట. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాలని మనం పర్సనల్గా పిలిచి పలకరించి వాళ్ళతో మాట్లాడితే వారి గుండె నిండా దుఃఖం కనబడతా ఉంది. దుఃఖానికి కారకులైపోయారు, విచారానికి కారకులైపోయారు. మరికొంతమంది జీవితాల గురించి మనం ఆలోచిస్తే శ్రమలకు కారకులైపోయారు. ఎటు చూసినా ఎటు పోయినా శ్రమలే కనబడతా ఉన్నాయి. ఈ విధంగా అనేకులు శ్రమలకి కారకులుగా మిగిలిపోతున్న వాళ్ళు కొందరు. మరికొంతమందిని జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే శిక్షకు కారకులైపోయారంట. వాళ్ళు శిక్షకు, పనిష్మెంట్కి కారకులైపోయిన వాళ్ళుగా కొందరు కనబడతా ఉన్నారు. మరికొంతమంది కలహానికి కారకులుగా మిగిలిపోయారు. ఈరోజు నీ జీవితం అలా ఉండకూడదు, కానీ నిత్యము ఆశీర్వాద కారకుడిగా మారుదువుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. అప్పుడప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం, నీ ఆరోగ్యానికి కారణం ఏంటి? చాలామంది చూడండి, ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగల మనసు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. కొంతమందిని మీరు చూడండి, ఎప్పుడు విచారంలోనే, బాధలోనే ఉంటారు. దానివల్ల నీ హెల్త్ పాడైపోతుంటుంది. నీకు ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా ఆనందించండి. మరలా చెప్తాను, ప్రభునందు ఆనందించమని ప్రభు అన్నాడు. కాబట్టి సంతోషంగల మనసు ఆరోగ్యానికి కారణమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉందంటే, బండలోంచి నీళ్ళు వచ్చినాయి, ఆకాశం నుంచి మన్నా కురిపించాడు,
అసలు దేవుడు అడుగు అడుగున అద్భుతాలు చేసుకుంటా వచ్చాడు. సముద్రమే బైపాస్ రోడ్డుగా మార్చేశాడు. ఇన్ని అద్భుతాలు చేసిన ఇజ్రాయిల్ పరిస్థితులు ఆశీర్వాద కారకులుగా ఉండవలసిన వాళ్ళని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే, మోషే కొండ మీదకి వెళ్ళాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడు. కింద ఇజ్రాయిల్ ప్రజలు అహరోన్తో కలిసి వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా? దూడబొమ్మనోడు తయారు చేసుకుని ఐగుప్తులోంచి రక్షించిన వాడు నీవే అని భజన చేస్తూ ఉన్నారు. వాళ్ళు బైబిల్లో వెరీ క్లియర్గా రాశారు మాట. దేవుని ప్రజలు విచ్చలవిడిగా అయిపోవటానికి కారకులు ఎవరు అంటే అహరోను. దేవుని ప్రజలు కదా వీళ్ళు, ఆశీర్వాద కారకులుగా ఉండవలసిన వాళ్ళు ఎందుకు ఇలా అయిపోయారంటే అహరోను తన ప్రజల్ని విచ్చలవిడిగా వదిలేశాడంట. ఈరోజు కూడా చాలామంది తల్లిదండ్రులు ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే ఈ 40 days కూడా వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించండి. ఖాళీగా మాత్రం ఉంచకండి. ఖాళీగా ఉన్నాడా వాడు పాడైపోతాడు. అహరోను వాళ్ళు విచ్చలవిడిగా వదిలేశారంట. ఈరోజు కూడా చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని విడిచిపెట్టేస్తున్నారు. మీ పిల్లలు ఆశీర్వాద కారకులు అవ్వాలి. మీ కుటుంబం దీవెనకరంగా ఉండాలి. నాకు ఒక తండ్రి తెలుసు. ఆ పిల్లల గురించి చిన్నపిల్లలు సాధారణంగా సెల్ ఫోన్ అడుగుతూ ఉంటారు. నిజంగా చిన్న పిల్లలు ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. ఫోన్ అడిగితే వాళ్ళ డాడీ అంట ఆ పాపను లోపల పెట్టేసి గడిపెట్టేస్తాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక మళ్ళా అల్లరి చేయదంట. స్ట్రిక్ట్గా ఉండాలి. పిల్లలకి స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు పాడైపోతారు. బైబిల్లో చెప్తున్నది. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు అలా అయిపోయిన పరిస్థితి అంటే అహరోను వాళ్ళు పాడైపోవడానికి ఇప్పుడు కారకుడు ఎవరు? అహరోను. 2020 కరోనా రావటానికి కారణం ఏంటంటే ఆ చైనా ఓడి చేసిన పని అండి. వెంటనే మీ నోటి నుంచి వచ్చే మాట అదే. మీకు ఇంకా బాగా అర్థం అవడం కోసం కొన్ని వ్యాఖ్యానం ఇంట్రడక్షన్ మీకు అర్థమైతే సబ్జెక్ట్ అంతా అర్థమవుతుంది. ఒకసారి చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఆ మధ్యకాలంలో చికెన్ షాప్ చికెన్ కొట్టే ఆయన రెగ్యులర్గా మనకి ఏదైనా ప్రోగ్రెస్ జరుగుతూ ఉన్నప్పుడు తీసుకొస్తూ ఉండేవారు. సడన్గా ఒకరోజు ప్రే జరుగుతూ ఉంది. సడన్గా ఆయనతో పాటు ఇంకొక బ్రదర్ వచ్చి ఏడుస్తూ గేట్ దగ్గరికి వచ్చారు. ఏంటి ఈ టైంలో వచ్చారనుకుని నేను గేట్ తీసి లోపలికి రమ్మను. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏడుస్తూ ఉన్నాడు. ఏమైందయ్యా అన్నాను. ఆయన పేరు వరహాలు. ఏమైందయ్యా అన్నాను. ఆయన చెప్పిన మాట, మా అక్కగారు కూతురికి డెలివరీ అయిందండి. అబ్బాయి పుట్టాడనే సంతోషంలో మేము చాలా ఆనందంగా ఉన్నాము. దేవుడు నిజంగా జ్ఞాపకం చేసుకున్నాడు. మంచి పిల్లోడిని ఇచ్చాడు అక్కగారి కూతురికి. చక్కని పిల్లోడు పుట్టాడని సంతోషంగా ఉన్నాము. డెలివరీ అయిపోయింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాం. అంతా బాగానే ఉన్నాయి. కానీ స్టిచెస్ దగ్గర బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంది. తట్టుకోలేనంత బాధ ఎక్కువైపోతూ ఉంది. ఏమైంది అని మళ్ళా ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్తే చూస్తే ఆ డాక్టర్ అమ్మ ఆపరేషన్ చేసేటప్పుడు మరి ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉందో, ఏ ఆలోచనలో ఉందో, ఏ అనాలోచనతో ఉందో తెలియదు, కానీ లోపల కత్తిరి పెట్టి కుట్టేసిందంట. అంతే, చాలా వేదన. ఆయన అంటాడు, మా అక్కగారు కూతురు ఇలా అయిపోవటానికి, ఆమె హెల్త్ ఇలా పాడైపోవటానికి ఆ డాక్టర్మే కారణం అండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడప్పుడు మనం ఈ పదాలు వాడుతూ ఉంటాం. దీనికి కారణం ఎవరు? ఎందుకు ఇలా జరిగింది? దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు ఇంతవరకు ఎగతాళికి కారణంగా ఉన్నావేమో, దుఃఖానికి కారకుడిగా మిగిలిపోయావేమో,
ఒకవేళ అప్పులకి కారకుడు అయిపోయావేమో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆశీర్వాద కారకుడిగా మారుదువుగాక, యేసు నామములో మారుదువుగాక. అలాగూ దేవుడిని చేయాలని కోరుకుంటున్నాడు. నా ప్రశ్న, ఎవరు ఆశీర్వాద కారకులుగా ఉంటారు? గతంలో ఆశీర్వాదాన్ని గురించి చాలా విషయాలు మీకు చెప్పాను, కానీ ఈరోజు ఒక కొత్త కోణంలో ఎవరు ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్ముడు మీకు బోధించునుగాక. నెంబర్ 1, మొదటి మాట, యెషయా ప్రవచన గ్రంథం 19వ అధ్యాయం 24, 25 వాక్యాలు చదవగా విందాం. ఆ దినమున ఐగుప్తి ఐశ్వర్యులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. ఇశ్రాయేలీలు భూమి మీద ఆశీర్వాద కారకులుగా ఉంటారు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అశ్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదించబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించాను. ఆమేనని చెప్పండి. ఈ యెషయా గ్రంథం 19వ అధ్యాయం 24, 25 ఈ 2 వాక్యాల కోడ్ ఒకే మాట. ఇశ్రాయేలీల్ని దేవుడు ఆశీర్వాద కారకులుగా చేశాడు. సో మొదటి మాట, ఇశ్రాయేలుగా మారాలి అనండి. కొంచెం మీ పక్కోళ్ళు చెవిలో వినబడినట్టు గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. నువ్వు ఇశ్రాయేలుగా మారితే ఆశీర్వాద కారకుడు అవుతావు. మరలా అప్పుడప్పుడు యాకోబులాగా బయటకు వచ్చావనుకో, ఆ ఆశీర్వాదం కాస్త ఎగిరిపోతుంది. దేవుడు చెప్తున్నాడు అక్కడ కొంతమంది పేర్లు మాట్లాడుతూ, ఇశ్రాయేలీల వారిని నేను ఆశీర్వాద కారకులుగా చేశాను అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఇశ్రాయేలుగా మారితేనే ఆ ఆశీర్వాదం అనేది చూడతాడు, ఆ ఆశీర్వాదానికి కారకుడు అవుతాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు పిల్లలకి, అరే బాబు ఈ రోజున ఈ స్థాయి ఎలా వచ్చింది? చాలామంది మన సంఘంలో టీచర్స్ ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలు, వాళ్ళ విట్నెస్ నేను వింటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎలా అంటే వాళ్ళని చదివించడానికి అప్పుడు అంత ఆర్థిక పరిస్థితులు లేవట, హాస్టల్లో ఉండి చదువుకున్నారట వాళ్ళు. ఇంకా ఉన్నత చదువుల కోసం, కోచింగ్ల కోసం వెళ్ళినప్పుడు పగలే టిఫిన్ చేసి ఇంకా మరలా రాత్రి కూడా ఏమి భోజనం ఉండేది కాదంట. అలాగ వాళ్ళు పడిన ప్రయాసకు ఒక ఆశీర్వాదం, ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక ఉద్యోగం వచ్చినా, ఒక స్థలమే అనుగ్రహించబడినా దాని వెనకాల ఎంతో ప్రాసెస్ ఉంది, ప్రయాస ఉంది. దేవుడు కూడా చెప్తున్నాడు, నువ్వు యాకోబుగా ఉన్నంత కాలం ఆశీర్వాద కారకుడు అవ్వలేవు. యాకోబే కదా ఇశ్రాయేలుగా మారింది. ప్రభు అడిగాడు, నీ పేరేంటంటే నాకు పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలే. అప్పుడు దేవుడిని అడుగుతాడు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టనయ్యా. ఈరోజు దేవుని పిల్లలమైన మనమందరం కూడా ఆశీర్వాద కారకులుగా ఉండాలంటే నీ ఆత్మీయ జీవితం ఇశ్రాయేలుగా మారాలి. అలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేయునుగాక, కృప కుమ్మరించునుగాక, విస్తరింప చేయునుగాక. మీరు చూడండి, ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 26 నుంచి కొన్ని వాక్యాలు చదివితే అక్కడ ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను తెల్లవారినప్పుడు. అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయనన్నాడు. ఆ తర్వాత ప్రభు అడిగాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఈరోజు ఆత్మీయులైన మీరు దేవుని మందిరంలో, కొంతమంది విశ్వాసులు దేవుని మందిరంలో ఉన్నంతసేపు, దేవుని మందిరంలో ఉన్న ఆ 2 గంటలు కూడా ఇశ్రాయేలులాగే ఉంటారు. దేవుని మందిరం వదిలేసి గేట్ దాటి అలా వెళ్తే చాలు, యాకోబు బయటకు వచ్చేస్తుంటాడు.
అరే వీడు బాగానే ఉన్నాడు కదా, అంతే, గేడు దాటితే మారిపోతూ ఉంటాడు. సో నేనంటాను, నీ జీవితం అలా ఉండకూడదు, నిత్యము ఆశీర్వాదకారకుడిగా మారాలి. అలాగూ దేవుడు నేను చూడాలని ఆశపడుతున్నాడు. మందిరంలో ఉన్నంతసేపు బాగుండి మరలా బయటికి వెళ్ళిన తర్వాత మరలా మామూలు అయిపోతే మాత్రం ఆశీర్వాదానికి నువ్వు వారసుడు కాలేవు, కారకుడు కాలేవు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఈ మధ్య కాలంలో ఒక తమ్ముడు నాకు పరిచయం అయ్యాడు. మాట్లాడుతూ, బాబు నువ్వేం చేస్తూ ఉన్నావు అని అడిగాను. అన్న నేను ఉద్యోగం చేస్తూ ఉన్నానన్నా. ఎంత వస్తుంది శాలరీ, ఎక్కడుంటావు, ఎప్పుడు వచ్చావు అని అంటే, నేను హైదరాబాద్లో ఉంటానన్నా, ఈ హాలిడేస్కి వచ్చానన్నా, నాకు 15,000 వరకు జీతం వస్తుందన్నా అన్నాడు. అరే భలే ఉన్నావురా బాబు, కష్టపడుతున్నావు. ఈ 22 ఇయర్స్ అలా ఉంటాయి వాడికి. సరే ఈ వయసులోనే కొంచెం కుటుంబ బాధ్యతల గురించి ఒక అవగాహన కలిగింది, నీ పేరెంట్స్ గురించి, నీ ఇంటి గురించి బాగానే ఆలోచించుకుంటున్నా, అంతా బాగానే ఉందిలే అని నేను ఆ పిల్లోడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మరి ఇంటికి ఎంత పంపిస్తావు అని అడిగాను. ఆ పిల్లోడు చెప్పిన మాట, 15,000 సంపాదిస్తాను కదన్నా, అవి నాకు సరిపోగా మా నాన్న మళ్ళా నాకు 10,000 పంపిస్తూ ఉంటాడన్నా అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ 15 + 10 25,000 కూడా సరిపోవట్లేదు వాడికి. సరే ఫ్యామిలీ ఉందా, బ్యాచిలర్. చూడండి, ప్రస్తుత కాలంలో పిల్లలు వ్యర్థమైన వాటి మీద ఫోకస్ పెడతా ఉన్నారు. మారిన సినిమా ఎలా చూసేసి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటుంటే ఆశీర్వాదం ఎట్లా వస్తుంది చెప్పండి? కాదు. బైబిల్లో ఒక నియమం ఉంది. దేవుడు అన్నాడు ఇశ్రాయేలుని చూసి, యాకోబులో ఇశ్రాయేల్లో ఏ వంకరతనం నాకు కనబడలేదని చెప్పాడు దేవుడు. ఒకప్పుడు వంకరవాడే, కానీ సెట్ అయ్యాడు. దేవుని పిల్లలు కూడా ఆ విధంగా నడిపించబడదుముగాక. యాకోబు యొక్క నివాసం చూస్తే దేవుడు అంటాడు, యాకోబు నివాసం ఎంత రమ్యంగా కనబడుతుంది. ఈరోజు నీ లైఫ్, నీ భవిష్యత్తు, నీ ఫ్యూచర్, దేవుడు నిన్ను ఒక ఇశ్రాయేలుగా ఆశీర్వదించి నువ్వు ఆశీర్వాద కారకుడిగా మారాలని ఆయన అభిలాష కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ కార్యములు మొదలుపెట్టునుగాక. కొన్నిసార్లు మన ఆశీర్వాదానికి కొన్ని అడ్డొచ్చేస్తూ ఉంటాయి. అవేంటో చదివిస్తాను. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 24:4. వ్యర్థమైన వాటి మీద నీ మనసు పెట్టొద్దు, కపటముగా ప్రమాణం చేయొద్దు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును. అమ్మో, ఎంత చక్కని మాట. వాడు యెహోవా వలన ఆశీర్వాదం. ఎవరతడు? అతని స్థితి ఏంటి అంటే ABC అని 3 మాటలు చెప్తాను ఇందులో. ఏ వ్యర్థమైన వాటి మీద నీ మనసు వెళ్ళకూడదు. ప్రస్తుతం చాలామంది చదువుతారు, కొన్నిసార్లు ఏమంటారంటే వాళ్ళ గురించి, అన్న వీడు 10th క్లాసు ఇంటెలిజెంట్ కాదంట, టూ ఇంటెలిజెంట్ అంట. మరి ఇంటర్మీడియట్లోకి ఎందుకయ్యా అన్ని సున్నాలు వచ్చేసినాయి అంటే? వ్యర్థమైన ఫ్రెండ్షిప్, వ్యర్థమైన టైంపాస్. కొంతమంది జీవితంలో అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. నీకు దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు, నువ్వు ఆశీర్వాద కారకుడు, ఆశీర్వాదానికి వారసుడు, కానీ నువ్వు వ్యర్థమైన వాటి మీద మనసు పెడుతున్నావే, అందువల్ల నీ ఆశీర్వాదం ఆగిపోతుంది. బి, కపటముగా ప్రమాణం. చాలామంది ప్రమాణం అంటే ప్రామిస్. దేవుని దగ్గర వాళ్ళు చేసుకునే ప్రమాణాలు ఎలా ఉంటాయంటే, ప్రభువా నేను ఇలా బ్రతుకుతాను, ప్రభువా ఇలా ఉంటాను, అయ్యా నీ కోసం వైరాగ్యంగా ఉంటాను అంటారు, కానీ ఆ ప్రమాణం వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. ప్రమాణాన్ని ఫాలో అవరు, ప్రామిస్ చేసినట్లుగా ప్రవర్తించారు. బైబిల్ చెప్తుంది కపటంగా నువ్వు ప్రమాణం చేయొద్దు. సి, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం. అంటే నీ హృదయంలో అపవిత్రతకు చోటు ఇవ్వద్దు. అప్పుడు నీ పరిస్థితి చూడు, ఎంత ఆశీర్వాద కారకుడిగా ఉంటావంటే అంత ఆశీర్వాద కారకుడిగా మారుతావు. నా ప్రార్థన, సంఘంలో ప్రతి కుటుంబాన్ని
నిత్యము ఆశీర్వాద కారుకులయ్యేటట్లుగా నా ప్రభు ఆశీర్వదించునుగాక. చేతులెత్తి ఒక్కొక్కరిని నిండు మనసుతో నా ప్రభు దీవించునుగాక. అలాగూ చేయటానికి ఆయన సమర్థుడే. కొన్నిసార్లు నీ లైఫ్లో ఆశీర్వాదం లేదని నువ్వు ఎందుకు బాధపడుతున్నావో ఈ ఉదయకాలం నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మూడింటికి కొంచెం దూరంగా ఉండు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా, కపటంగా ప్రమాణం చేయకుండా, శుద్ధ హృదయం కలిగి నువ్వు ఉంటే నీ ఆశీర్వాదం నీ వెనకాల ఖచ్చితంగా వస్తుంది. నువ్వు పరిగెత్తవలసిన పని లేదు. దేవుడు నీ నుంచి కోరుకుంటుంది అదే. ఇశ్రాయేలీయులకి ఆ ఆశీర్వాదం వారసులుగా, కారుకులుగా ప్రభు వాళ్ళని చేశాడు. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి యవనస్తులు, ప్రతి వ్యక్తిగత జీవితం అనేకులకి దీవెనకరంగా మారునుగాక. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన చెప్తా ఉంటుంటే చిన్న మాట నేను విన్నాను. అది నిజంగా ఆలోచింపచేసింది, ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటయ్యా అనంటే, ఒక వ్యక్తి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఉంటారట. సాధారణంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి శాలరీస్ ఎక్కువ. గవర్నమెంట్లో డిపార్ట్మెంట్ అన్నిటిలో కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉంటాయి. ఎందుకంటే మా పిన్ని అంటే మా చిన్న అమ్మ వాళ్ళ చెల్లెలు, చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి అంటే మా అన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏఈగా చేస్తున్నాడు. వారు చెప్తా ఉంటే నేను విన్నా, శాలరీస్ ఎక్కువ. అయితే ఈ పెద్ద ఆయన నాతో ఒక సందర్భాన్ని పంచుకుంటూ చెప్పిన మాట ఏమిటంటే, మంచి ఉద్యోగం చేస్తాడంట ఈ సహోదరుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో. తక్కువలో తక్కువ నెలకి ₹1,00,000 పైనే శాలరీ వస్తుందట. వివాహం అయింది, పిల్లలు పుట్టారు, కుటుంబం కొనసాగించబడుతుంది. ఒకసారి ఓ పెద్ద పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఎదిగిన పిల్లోడు వాడు, ప్రార్థన చేయడానికని వెళ్తూ వెళ్తూ ఓ పాస్టర్ గారిని కూడా తీసుకెళ్లారంట. నువ్వు ఒక మాట చెప్పాలి, నాకు చిన్నప్పటి నుంచి వాడు పరిచయమే, కానీ వాడు మాట వింటలేదు, అయ్యా మీరు రండి అని తీసుకుని వెళ్ళారంట. వెళితే ఆ పాస్టర్ గారు మాట్లాడుతూ బాబు నీకు ఎంత శాలరీ వస్తుందంటే చెప్పారంటే ₹1,00,000 పైనే వస్తుందండి శాలరీ. ఇల్లు చూసారంట. వాళ్ళ ఇల్లు చూస్తే ఇంద్రభవనంలో ఉంది. 1,50,00,000 పెట్టి కట్టాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. చిన్న ప్రాణం జారిపోతుంది. మన 1,50,00,000 అంటే మాటల అంత అద్భుతంగా కట్టాడంట ఆ ఇల్లు. ఇల్లు చూస్తే ఇంద్రభవనం, టైల్స్, ఇలా తిప్పితే వేడి నీళ్ళు వస్తాయి, ఇలా తిప్పితే చలి నీళ్ళు వస్తాయి, అసలు నువ్వు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అంత అందంగా ఉంది ఆ గృహం. సరే వాళ్ళు సేవకులకి భోజనాలు పెడదామని పిలిచారంట. కూర్చుని మాట్లాడుతూ బాబు నీకు శాలరీ వస్తుంది కదా, మరి మీ అమ్మా నాన్న ఇంటి దగ్గర ఉంటారు కదా, మీరు ఇక్కడ జాబ్ నిమిత్తం వచ్చి ఇక్కడికి సెటిల్ అయిపోయి ఇక్కడ మీరు స్థలం కొనుక్కుని ఇక్కడ ఇల్లు కట్టేసుకున్నారు, మీ ఊర్లో అమ్మా నాన్న అక్కడ ఉంటారు కదా, ₹1,00,000 జీతం వస్తున్నాయి కదా, కనీసం ఒక ₹1,000 సరే మీ ఇంటికి పంపించవచ్చు కదా అని మాట వచ్చి మాట్లాడుతూ కనీసం ఒక ₹1,000 పంపించవచ్చు కదా ఇంటికి అని అన్నారంట. ఆ మాట అన్న వెంటనే కిచెన్లోంచి హోమ్ డిపార్ట్మెంట్ వచ్చేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కిచెన్లోంచి హోమ్ డిపార్ట్మెంట్ అంటే మీకు తెలుసమ్మా రావటం ఆవిడ మామూలుగా రాలేదు, చేతిలో పప్పు కూడా కొంది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రావటం పప్పు కూడా కట్టుకుని వచ్చిందంట. ఏంటి పాస్టర్ గారు, మా సంపాదన, మా డబ్బులు, మా ఆయన కష్టపడు రెక్కల కష్టం వాళ్ళెవరికి ఇమ్మంటారేంటి? వాళ్ళెవరేంటమ్మా, అత్త మామలే కదా. ఈరోజు నీకు భర్త అయ్యాడు ఆయన, ఒకప్పుడు వాళ్ళే కదా చూసింది, వాళ్ళే కదా చదివించింది, వాళ్ళే కదా ఈ స్థాయికి తీసుకొచ్చింది అని ఎంత చెప్పినా సరే ఆమె వింటలేదంట. ఎందుకంటే చేతిలో పప్పు కొడుకుంది, ఈయన కూడా ఇంకేం చెప్పే పరిస్థితిలో లేడు. దేవుడికి స్తోత్రం చెప్పడు. వాళ్ళ తేడా వస్తే అనవసరం అయిపోద్ది బాబు, ఎందుకు వచ్చింది గొడవ,
అసలు హోమ్ డిపార్ట్మెంటు జాగ్రత్తగా ఉండాలని పాపం ఆయన అలాగే చెప్తూనే జాగ్రత్తగానే ఉన్నాడంట. సరే ఆమె ఇంక వినట్లేదు. సరే అని పాస్టర్ గారికి భోజనం పెట్టారట, తిన్నారట. అంతా అయిపోయిన తర్వాత ఇక ఏదో విధంగా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఆశీర్వాద కారకులుగా ఉండాలని చెప్దామని ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన. ఎంత చెప్పినా సరే ఆమె మాత్రం విశ్వరూపం చూపిస్తూ ఉంది, ఉద్రేకంతో ఉంది. వాళ్ళెవరికో మా డబ్బులు వాళ్ళకి ఎవరికి ఇవ్వటం ఏంటి? అలా కాదమ్మా, వాళ్ళ అత్త మామలే కదా, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. జస్ట్ నీకు వచ్చే దాంట్లో కొంత భాగం కనీసం 1% ఇచ్చినా వాళ్ళు బాగుంటారు, బాగా చూసుకోవచ్చు కదా అని. సరే అంతా అయిపోయింది, విన్నారు. తర్వాత వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయమంటారు కదా, దేనికోసం ప్రార్థన చేయమంటారమ్మా అని అడిగితే తన భార్య అంటే హోమ్ డిపార్ట్మెంట్ వచ్చి సేవకులతో చెప్పుతున్న మాట, ఆమెకి మహా ఉంటే 36 ఇయర్స్ లేకపోతే 40 ఇయర్స్ ఉంటాయంట. అయ్యా, ప్రతిరోజు నేను ఇదిగో గుప్పుడు బిళ్ళలు ట్యాబ్లెట్స్ వేసుకుంటే కానీ నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదయ్యా. రోజు కనీసం ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకోవాలి, అన్ని ట్యాబ్లెట్స్ వాడితే కానీ నాకు ఆరోగ్యం సెట్ అవ్వదు. ఆరోగ్యంగా ఉండాలని నా కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటే సేవకులు చెప్పారంట, అమ్మా వృద్ధాప్యంలో ఉన్న నీ అత్తామామల మీద జాలి పడితే నీ మీద దేవుడు జాలి పడతాడమ్మా. ఖచ్చితంగా నీ మీద జాలి పడతాడు. నీ శరీరంలో ఉన్న రోగాన్ని నిర్మూలన చేస్తాడు ఆయన. దయగల వారి ఎడల దయ చూపించే దేవుడు ఆయన. నీ మనసులో ఏదో అభిప్రాయం, వ్యర్థంగా అభిప్రాయం పెట్టుకుని వాళ్ళని ఎందుకమ్మా చూడకుండా అలా ఉంటావంటే ఆమె లాస్ట్లో అన్న మాట ఏంటో తెలుసా? చచ్చినా కానీ నేను ఆ పని చేయనయ్యా అన్నదంట. చచ్చిన తర్వాత ఇంకేం చేస్తావమ్మ నువ్వు అంటే. ఈరోజు చాలామంది ఆశీర్వాదం ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే వ్యర్థమైన వాటి మీద మనసు వెళ్ళిపోతుంది. కపటంగా ప్రమాణం చేస్తే వాళ్ళుగా ఉంటున్నారు, హృదయంలో శుద్ధీకరణ లేదు. ఈరోజు ప్రభు బలలో మనం చేతులు ఉంచబోతున్నాం. అసమాధానంగా ఉండి ఎలా దీవెనకరంగా ఉండగలం చెప్పండి. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నాకు ఒక నెల ఆశీర్వాదం, ఒక నెల ఆశీర్వాదం లేని స్థితిలో వద్దయ్యా, నిత్యము ఆశీర్వాద కారకుడిగా నా జీవితాన్ని చెయ్యి అని నువ్వు కోరుకుంటే పరిశుద్ధాత్ముడు నీ గుండెల్లో వాక్యాన్ని క్రియల రూపంలో ఆశీర్వాదకరంగా మార్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేనండి. ఖచ్చితంగా ప్రభువు చేయటానికి సమర్థుడే. ఆశీర్వాద కారకుడిగా నేను మారుస్తాడు. ఓకే, అలాంటి దీవెనని నువ్వు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇక రెండో మాటలోకి వచ్చేస్తాను. సెకండ్ వన్, ఆశీర్వాద కారకులుగా ఉండాలంటే ఎవరు ఆశీర్వాద కారకులుగా ఉంటారు? ఒకటి, ఇశ్రాయేలుగా మారాలి. నెంబర్ 2, సమూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయం 11-12 వాక్యాలు చదవగా విందాం. సమూయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయం 11-12 వాక్యాలు చదవగా విందాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఆమేనని చెప్పండి ఒకసారి. కొంచెం గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. సో రెండో మాట, సెకండ్ వన్, దేవుని మందసం ఉన్న ఇంటి వారిని. అంటే మన ఇల్లు ఆశీర్వాదకారకులుగా ఉండాలంటే మన ఇంట్లో దేవుని మందసం ఉండాలి. దేవుని మందసం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వాద కారకులుగా ఉంటారు, దీవెనకి కారకులుగా మారుతారు. ఇక్కడ ఓబేదెదోము అనే ఒక సహోదరుడు, ఓబేదెదోము అనే ఒక వ్యక్తిని గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే 3 నెలలు వాళ్ళ ఇంట్లో మందసం ఉంది. దేవుని మందసం ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఉందో ఓబేదెదోమునే కాదు, తన ఇంటోళ్ళని, తన సొత్తుని, తన కలిగిన అంతటిని దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆ మాట దావీదుకు తెలిసి ఈ మందసం ఇక్కడ కాదు, సియోను పురానికి తీసుకెళ్ళిపోదాం, మేము కూడా ఆశీర్వాదకరంగా ఉంటానని ఒక బండి కట్టించి ఆ మందసాన్ని సియోను పురానికి దావీదు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే మందసం ఎక్కడ ఉంటే అక్కడ దీవెన అనేది కనపడతా ఉంది.
ఈరోజు నిబంధన మందసం లేదా దేవుని మందసానికి గుర్తుగా ఉన్న వాక్యంలో మనం గమనిస్తే మందసం అంటే ఎలాంటిదో తెలుసా? మందసం 2 ఉపకరణాలతో చేయబడింది. ఒకటి తుమ్మకర్ర, 2 బంగారు రేకు. తుమ్మకర్రతో చేసి బంగారు రేకుని పొదిగించారు, అది మందసం. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయి: ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణం దగ్గర బలిపీఠం ఉంటుంది, ఇత్తడి గంగాలం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, దీపవృక్షం, సన్నిధి రొట్టెల బలి ఉంటే, అతి పరిశుద్ధ స్థలంలోనే నిబంధన మందసం ఉంటుంది. ఏడాదికి ఒకసారి అక్కడికి యాజకుడు వెళ్ళి దేవుని కార్యాన్ని జరిగిస్తూ వచ్చేవాడు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఈ మందసం 2 ఉపకరణాలు ఉన్నాయి కదా, ఒకటి తుమ్మకర్ర, 2 బంగారు రేకు. ఒక్క మాటలో చెప్పాలంటే తుమ్మకర్ర యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వానికి, బంగారం యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి. ఈజీగా చెప్పాలంటే నిబంధన మందసం అంటే దేవుని సన్నిధి. ఆమేనని చెప్పండి. దేవుని సన్నిధి ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు ఆశీర్వాద కారకులుగా ఉండునుగాక. యేసు నామములో అలాంటి కృప అనుగ్రహించబడునుగాక. మీకు ఇంకా డౌట్ వస్తే రిఫరెన్స్ కూడా మీకు ఇస్తాను. చూడండి, నిర్గమకాండం 25వ అధ్యాయం 10-11 వచనాలు చదివితే అక్కడ మందసం ఎలా ఉంటుందో, మందసం ఎలా తయారు చేయబడిందో వివరాలు చెప్తున్నాడు. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవాలి. వారు ఒక తుమ్మకర్రతో ఒక మందసం చేయాలి. దాని పొడుగు 2 మూరలున్నర. ఓకే. దాని వెడల్పు 3.5. ఓకే. దాని ఎత్తు 3.5. ఓకే. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. బంగారు రేకుని పొదిగించాలి. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. చూడండి, అక్కడ సందర్భాన్ని చూస్తే 2 ఉపకరణాలు వాడారు: తుమ్మకర్ర, బంగారు. బైబిల్లో బంగారం దేవుని యొక్క దైవత్వానికి గుర్తు. ఎందుకో తెలుసా? యోహాను ఆయన చూసినప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? అపరంచి వంటి పాదాలు, అగ్ని నేత్రములు. అపరంజి అంటే ఏంటి అనుకున్నారు? బంగారం. సో బంగారం దేవుని యొక్క దైవత్వానికి, తుమ్మకర్ర దేవుని యొక్క మానవత్వానికి, అంటే దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది ఈ మందసం. ఏ ఇంట్లో అయితే దైవ సన్నిధి ఉంటుందో, కుటుంబ ఆరాధన చేసుకుంటారో, ఆ ఇంటి చుట్టూ దేవుని ప్రాకారం నిలిచి ఉండునుగాక. ఆ ఇల్లు ఎప్పుడు ఆశీర్వాద కారకులుగానే ఉండునుగాక. పరిశుద్ధాత్ముడు ఆ కార్యం చేస్తాడు. దావీదు అదే అడిగాడు దేవుణ్ణి, ప్రభువా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి. రాజు కదా, అంత ఖాళీ ఎక్కడ, కానీ ఉండాలి అంతే. ఖాళీ చేసుకున్నాడు, నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాడు ఆయన. అందుకనే గొర్రెలు కాసుకునేవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఆ ఇంటిలో ఉన్న దేవుని సన్నిధి. 7 సార్లు స్తుతించేవాడు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మనమంతా రివర్స్లో ఉంటాం. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రోజు ఉదయకాలం నిద్ర మేల్కొన్న వెంటనే సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తం వరకు దేవుని నామం స్తుతి నన్నదగినది. నీ నోట స్తుతితో ప్రారంభించాలి. అరుణోదయమునే లేచి నీ పిల్లల కోసం ప్రార్థించాలి. అలాంటి ఇంటోళ్ళు నిజంగా ఆశీర్వాద కారకులుగా ఉంటారండి. ఈ రోజుల్లో చాలామంది ఆశీర్వాద కారకులుగా ఎందుకు ఉండలేదంటే, ఆ ఇంట్లో దేవుని సన్నిధి లేదు. కుటుంబ ఆరాధన జరగని ఇల్లులు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. ఈరోజు నా ప్రార్థన, ప్రతి కుటుంబం ఆశీర్వాద కారకులుగా మారునుగాక, దీవెనకరంగా మారునుగాక. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదివితే అక్కడ భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లుగా దానిని ఆశీర్వదించయ్యా. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. ఓకే. నీ ఆశీర్వాదం పొందిన నా కుటుంబం నిత్యము ఆశీర్వాదకరంగా. అంటే దేవుని సన్నిధి అనే నిబంధన మందసం మన ఇంట్లో ఉంటే నిజంగా ఆశీర్వాదకారకులుగా మారుతామండి. స్త్రీలు ప్రత్యేకంగా ఎక్కువ శాతం కుటుంబాల్లో స్త్రీలు ఎక్కువ
ఎక్కువ శాతం భక్తి చేస్తూ ఉంటారు. చాలా కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, ఎక్కువ శాతం స్త్రీల సంఖ్య ఎక్కువగా భక్తి మార్గాల్లో కనబడుతూ ఉంటుంది. మీ భర్తలు కూడా అలాంటి భక్తిలోకి రావటానికి మీ ఇంట్లో దైవ సన్నిధి ఎప్పుడు నిలిచి ఉండునుగాక. నిజంగా గంటల తరబడి ప్రభు పాదాలు పట్టుకోండి. ఆశీర్వాద కారకులుగా మీ కుటుంబాన్ని కూడా మారుస్తాడు దేవుడు, నిజంగా మారుస్తాడు. ఎందరో జీవితంలో అలా మార్చాడు. చాలామంది స్త్రీలని దేవుని మందిరానికి వచ్చేటప్పుడు భర్తలు అదిగో ఆ కరెంటు స్తంభం దగ్గర దించేసి వెళ్ళిపోతూ ఉండేవారంట. భార్య చాలాసార్లు చెప్పేదంట, లోపలికి రండి, అన్నీ ఉంటాడు, అక్క ఉంటాడు, వచ్చి ప్రార్థన నిన్ను తీసుకురావటమే ఎక్కువ. దేవుడికి స్తోత్రం చెప్పండి. నిన్ను తీసుకురావటమే ఎక్కువ. కానీ అలాగా ప్రార్థన చేస్తా చేయగా జాగ్రత్తగా దేవుని మందిరంలోకి రావటం, చిన్నగా ప్రార్థనలో కూర్చోవటం, వాక్యం వినటం, హృదయం తెరవబడటం, రక్షింపబడటం, ఇప్పుడు వాళ్ళే ఆశీర్వాద కారకులైపోయారు. దేవునికి స్తోత్రం. నిజంగానే ఎన్నో కుటుంబాలు ఆశీర్వాద కారకులుగా వాళ్ళని చేశాడు దేవుడు. మీ కుటుంబాలను కూడా చేస్తాడు. మీ భర్తల గురించి మరింతగా ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉంది, తప్పక ఆశీర్వాద కారకులుగా మీరు మారుదురుగాక. పిల్లలు, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అదేంటంటే మీకు అర్థం అవడం కోసమే ఈ మాట. రెండు చేపల గురించి ఒక చిన్న కథ చెప్తా. ఈ రెండు చేపలు కూడా చాలా భక్తిగా ఉన్నాయి. అందులోకి ఆడ చేప చాలా భక్తి చేస్తూ ఉందండి. నేను ప్రారంభమే చెప్పాను కదా, ఇంట్లో స్త్రీలు ఎక్కువగా భక్తి చేసేవాళ్ళు ఉంటారు. మగ చేప భక్తి చేస్తుంది కానీ కొంచెం అపనమ్మకంగా భక్తి చేస్తూ ఉంది. పాస్టర్ గారు, చేపలు ఏంటండి, చేపలు భక్తి చేస్తాయా, చేపలు మాట్లాడుకుంటాయా అంటే కథ. ఆ కథలో ఉన్న నీతి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఓ రోజు వాళ్ళు ఉంటున్న చెరువులో, ఇవి ఇలాగే వేసవికాలం, చెరువు అంతా ఎండిపోయిన పరిస్థితి, వాటర్ అంతా ఎండిపోతూ ఉంది. వాళ్ళకి ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నారు. చెరువులో ఉంటే హ్యాపీగా ఆహారం బాగుంటూ ఉండేది. ఇప్పుడు చెరువు ఎండిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఇక వలేసి ఆ చేపలు పట్టుకునేవాడు రానే వచ్చాడు. అప్పటికే ఆడ చేప ప్రార్థన చేసుకుంటుంది, ప్రభా మాకు ఏదైనా ఒక జీవనాధారం చూపించండి. ఈ టైంలో ఆకలితో అల్లాడిపోతాం, కష్టంతో బాధపడుతూ ఉంది. మొత్తం మీద మగ చేప మాత్రం ఇంకేముంది, అయిపోయింది, వచ్చాడు, మనం వల్ల వేసుకుని ఆ బొట్లో వేసుకుని వెళ్ళిపోతాడు అని. ఈమె మాత్రం ప్రార్థన చేస్తూ ఉంది. మొత్తం మీద వేటగాడు వచ్చాడు, చేపలు పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత భార్యతో చెప్తున్నాడు, ఇదిగో కమ్మగా మసాలా వేసి మంచిగా చేపలు ఫ్రై చేసి కూర వండే అని ఇచ్చేసి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉన్నాడు. ఈ లోపల అమ్మగారు కత్తిపీట కూడా తీసుకొచ్చింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ చేపను తోవటానికి బూడిది కూడా తీసుకొచ్చింది, బండ కూడా రెడీ చేసింది. మగ చేపకి డౌట్ ఎక్కువ, నేను చెప్పానా అయిపోయాం, ఈరోజు భలే అయిపోయాం, ఇంకేముంది, అంతా అయిపోయిందని కలవరపడతా ఉంది. కానీ ఆడ చేప మాత్రం అప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అయ్యా, ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కిచ్చయ్యా, ఈ కష్టం నుంచి నన్ను తప్పించయ్యా, నువ్వెంతైనా ఏదైనా చేసే దేవుడు, అసాధ్యాలు ఎన్నో దాటించే దేవుడు, సియోను దేవుడే కనికరపును అని పాట కూడా పాడుకుంటుంది. దేవుడికి స్తోత్రం. కష్టం వచ్చినప్పుడు పాటలే కదా మనకు వచ్చేవి, శ్రమ వచ్చినప్పుడు పాటలే పాడుతూ ఉంటాం. అలాగే స్తుతి చెప్తా ఉంది. ఈ లోపల ఉదయకాలం వాతావరణం ఎలా చేంజ్ అయిపోయిందో దేవుడికి స్తోత్రం చెప్పండి. కత్తిపేట రెడీ, బండ రెడీ, బూడిద రెడీ, ఇక మొత్తం తోమేసి ఫ్రై చేసి దాఖలు వేసేయడానికి రెడీగా ఉంది. ఈ లోపల ఉదయకాలం ఎలా వాతావరణం, గాలి వాన స్టార్ట్ అయిందో, వాతావరణం మారిపోయింది. బాల్కనీలో అమ్మగారు బట్టలు ఆరేసింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ చేపల సంగతి దేవుడు ఎరుగును. గబగబా పరిగెత్తుకుని వెళ్ళి ఆ చేపలన్నీ, ఆ బట్టలన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చి లోపల పెట్టి, గళ్ళు పెట్టి, క్లిప్లన్నీ తీసి లోపల పావుగంట అయింది. ఈ లోపల కొండపోత వర్షం వచ్చింది. ఆ దాకలో ఉన్న చేపలు ఆ వాటర్ అలాగొచ్చి అలా కాల్లోకి వెళ్ళిపోయినాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడో మనం ఆరాధించే దేవుడు. చప్పలు కొడతారో సరే ఏసైకమై.
నేనంటే నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉంటే నీ భర్త మారుతాడు, ఖచ్చితంగా మారుతాడు. సాయంకాలాలు ప్రతి ఇంట్లో 7 to 9 ఖచ్చితంగా కుటుంబ ఆరాధన జరగాలి. ఎవరు ఒక్కరున్నా ఇద్దరున్నా ఒక పాట పాడుకుని, ఒక అధ్యాయం చదువుకుని, మీ ఇంట్లో వాళ్ళ కోసం ప్రార్థన చేసి, సేవకుల కోసం లేదా మీ వీధిలో వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేయండి. కనీసం అంత టైంలో ఒక 1 hour అయినా కూర్చోండి. దేవుని సన్నిధి ఉన్న ఇల్లు ఆశీర్వాదకారకులుగా మారుతారు. ఒబేదేము ఆ ఒక్కరితోనే పోలేదు, తన ఇంటోళ్ళకి సొత్తు అంతటిని దీవించాడు దేవుడు. అలాంటి ఆశీర్వాదం మీ తల మీద నిలిచి ఉండునుగాక, కృప కుమ్మరించబడునుగాక. ఇక 3వ మాట, ఎవరు ఆశీర్వాదకారకులుగా మారుతారు? చదవండి, లూకాసు సువార్త 24వ అధ్యాయం 50వ వాక్యం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 50వ ఆయన వచనం. బేతనియ వరకు వారిని తీసుకుని పోయి, ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించి వారిని ఆశీర్వదించాను. ఆమేనండి. సో 3వది, బేతనియా అనుభవం గలవారిని అనండి. బేతనియా అనేది ఒక గ్రామం, ఒక ప్రాంతం, ఒక ప్లేస్. ఇప్పుడు దేవుడు తన శిష్యుల్ని ఆశీర్వదించిన విధానం ఎలా ఉందో తెలుసా? బేతనియా వరకు తీసుకెళ్ళాడంట, అక్కడ ఆశీర్వదించాడంట. అంటే ఒక వ్యక్తి ఆశీర్వాదకారకుడు కావాలంటే బేతనియా అనే అనుభవంలోకి రావాలి. మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత, అంటే పునరుద్ధానుడైన తర్వాత ఫస్ట్ ఎవరు కనబడ్డారు? మీరని చెప్పొచ్చు కదమ్మా. మీరు ఎంత గౌరవం, మీకు ఎంత గౌరవం ఇచ్చారు. ఆర్టీసీ వాళ్ళు కూడా స్త్రీలకు కేటాయించిన సీట్లో వాళ్ళనే కూర్చోబెంటున్నారు. అసలు మీకు ఎంత గౌరవం. యేసు ప్రభు కూడా మిమ్మల్ని గౌరవించి మొట్టమొదట మగ్దలేని మరియకు, అంటే మీకే, స్త్రీలకి కనిపించాడు. నిజంగా ఆలోచింప చేయవలసిన విషయం, పునరుద్ధానుడైన తర్వాత మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట మగ్దలేని మరియకు కనబడితే, ప్రభు నిజంగా మగ్దలేని మరియమ్మను ఆశీర్వదించవచ్చు కదా, అక్కడ ఆశీర్వదించలేదు. సరే, శిష్యులందరూ కలవరాల్లో ఉన్నారు. యేసు ప్రభు ఉంటే ఇంత బాధ ఉండేది కాదు, 3వ దినాన్ని తిరిగి లేస్తానన్నాడు, అదన్నాడు ఇదన్నాడు, ఏమో మాకు ఆయన లేకపోవటం ఏదోలా ఉందని వాళ్ళు మాట్లాడుకుంటుంటే యేసు ప్రభు వాళ్ళ మధ్యలోనే ఎమ్మాయి దారిలో వెళ్తూ ఉన్నాడు. గుర్తించలేదు వాళ్ళు. వారి కన్నులు దేవుడు తెరిచినప్పుడు యేసు ప్రభుని వాళ్ళు గుర్తించారంట. ఎమ్మాయి దారిలో ఉన్నప్పుడు వాళ్ళని ఆశీర్వదించవచ్చు కదా, అక్కడ కూడా దీవించలేదు, అక్కడ కూడా బ్లెస్ చేయలేదు. పర్టికులర్గా వెరీ క్లియర్గా బేతనియా వరకు తీసుకెళ్ళాడు. సరే, ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తాను. గలిలయ సముద్రం అనండి. ఎప్పుడైనా చెప్తాను గలిలయ సముద్రం గురించి. గలిలయ సముద్ర తీరాన ఎక్కువగా ప్రభు అనేకమైన మీటింగ్స్ కండక్ట్ చేసేవాడు కదా. అక్కడ ఉన్నారు కదా, అక్కడ బ్లెస్ చేయొచ్చు కదా, అక్కడ కూడా దీవించలేదు. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ కొండ మీద ప్రసంగం చేశాడు కదా, అక్కడ దీవించవచ్చు కదా, అక్కడ దీవించలేదు. వెరీ క్లియర్గా రాశారు, బేతనియా వరకు తీసుకెళ్ళాడంట. అంటే ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో బేతనియాలో ఉన్న అనుభవంలోకి మనం వస్తే ఆ ఆశీర్వాదం మనం వెంట ఉంటుంది. చాలామంది బేతనియా అనుభవంలోకి రావట్లేదు. యెరూషలేం దాకా వస్తున్నారు, బేతనియా దగ్గరికి రావట్లేదు. యెరూషలేముకి వాకబుల్ డిస్టెన్స్, దగ్గరే బేతనియా గ్రామం. యేసు ప్రభు యెరూషలేము ఎప్పుడు వెళ్ళినా బేతనియా గ్రామం వెళ్ళేవాడు. మరియా, మార్తా, లాజరు వీళ్ళ కుటుంబాన్ని విజిట్ చేసి వచ్చేవాడు. అసలు బేతనియా అనుభవం ఏంటో ఒక్క మాట చదివిస్తాను. బేతనియా అనుభవం ఉంటే మనం బ్లెస్ చేయబడతామన్నాం కదా, అసలు బేతనియా అనుభవం గురించి ఒక్క మాట మాత్రమే చదివిస్తాను. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వాక్యం. మత్తయి సువార్త 21:17. వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే
యేసయ్య నివసించిన చోటది, బస చేసిన స్థలం అది. మనం కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, అన్నయ్య నాకు ఎక్కడ పడితే అక్కడ నిద్ర పడదన్నయ్య, ఎక్కడ పడితే అక్కడ నిద్ర పడదన్నయ్య, ఎంత లేట్ అయినా ఇంటికి వెళ్ళిపోవాలన్నయ్య అంటారు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేసేవాడంట ప్రభు. అంటే ప్రభు నివసించిన చోటది. ఒక మాటలో చెప్తున్నాను, నీ హృదయం అనే ఆ ఇంటిలో ప్రభుకి సరైన చోటు ఉందా? నీ హృదయం అనే ఇల్లు బేతనీయలాగా ఉన్నదా? అనవసరమైన చెత్తంతా ఈ హృదయంలో పెట్టుకుంటున్నారా? చూడండి, కొంతమంది వ్యర్థమైన కక్షలు, భేదాభిప్రాయాలు, పగ, ద్వేషం, అసమాధానం అన్నీ ఈ హృదయం అనే ఇంట్లో దాచుకుంటారు. అక్కడ దేవుడు ఎక్కడ ఉండగలుగుతాడు చెప్పండి? ఉండలేరు కదా. ఈరోజు మీ ఆశీర్వాదాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వాద కారకుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అదేంటో తెలుసా? బేతనీయ వలె నీ హృదయం అనే ఇల్లు మారునుగాక. ఒకసారందరూ ఆమేనండి. ఆ మధ్యకాలంలో ఒక పెళ్ళికి వాక్యం చెప్పడానికి అని పిలిచారు. వెళ్ళాను, వాక్యం చెప్పేసి కూర్చున్నాను. వేరే ఆయన పెళ్ళి చేస్తూ ఉన్నారు. పెళ్ళంతా అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా సేవకులు దీవిస్తాం, ఆ తర్వాత తల్లిదండ్రులకు చెప్తాం. అయితే సేవకులు ఎవరు దీవించడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మొట్టమొదట వాళ్ళ మేనమామ దీవిస్తాడని అంటున్నాడు ఒక ఆయన మైక్ తీసుకుని. స్తోత్రం చెప్పండి ఒకసారి. గ్రామంలో పెద్దలు ఉంటారు, కొన్నిసార్లు కొన్ని స్థలాలకు వెళ్తుంటే ఎన్ని పాటలు ఉంటాయంటే మాకు చెప్పినట్లు ఒకరు కూడా చేయనివ్వరు. మధ్యలో వచ్చి చుట్లు అంటాడు ఆయన. అమ్మ పెళ్లిలో చుట్లు ఎందుకయ్యా బాబా? ఆ మేనమామ రావాలంటాడు, పట్టీలు అంటాడు, గాజులు అంటాడు, లేకపోతే బొంద అంటారు, బోల్డ్ అని చెప్తూ ఉంటారు. అయ్యా వాక్య ప్రకారంగా జరగాలంటే ఒప్పుకోరు. సరే, మేము ఇంకా నన్ను వాక్యానికే పిలిచారు కదా, మన విశ్వాసాలు అనుకోండి చెప్పినట్టు వింటారు. ఇప్పుడు పిల్లోడు పుట్టిన తర్వాత బొట్లు ఏమి పెట్టొద్దంటే వింటారు. కొంతమంది చూడండి, అప్పుడు పుట్టిన ఆడికి ఎంత పెద్ద నల్లటి బొట్టు, ఆడిని చూస్తే పొద్దున్న చూసామంటే రాత్రి కళ్ళకు వచ్చేస్తాడు. అలాంటి పరిస్థితిలో ఉంటాడు. ఎన్నరు కొంతమంది వినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన సంఘం కాదు, వేరే వాళ్ళు ఎవరో పిలిచారు వాక్యం చెప్పడానికి అని వెళ్ళాను. సరే మేనమామ అంటున్నారు, ఫోన్లో దీవించిన తర్వాత మనల తర్వాత దీవించి కిందకి వెళ్ళిపోదామని అనుకుని నేను స్టేజ్ మీద ఉన్నాను. ఆ మేనమామ వచ్చిన వెంటనే కొత్త దంపతులు అండి, భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి ఆ మేనమామ కాళ్ళ మీద పడిపోయి దీవించమా అయ్యా అంటున్నారు. నాకు అర్థం కాలేదు. ఫోన్లే పెద్దోళ్ళని గౌరవించడం మంచిదేలే, పాపం వీళ్ళకి మేనమామ గురించి చదివించాడేమో, బాగా చూసుకున్నాడేమో, మంచి అభిమానం ఉండడం మంచిదే అని నేను మనసులో అనుకుంటున్నాను. తర్వాత మేము దీవించి లోపలికి వెళ్ళిపోయాం. పాస్టర్ గారికి ఒక రూమ్ ఇచ్చారు, అందులో మాకు భోజనాలు పెడతా ఉన్నారు. ఆ పిల్లలు వడ్డిచ్చే తమ్ముడోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగాను, బాబు ఆయన ఎవరే బాబు స్టేజ్ అంతా అడవాడు చేసేసాడు మేనమామ అంటే ఏంటి సంగతి అంటే, అన్నయ్య ఆయనకి 2 భార్యలు ఉన్నారు అన్నయ్య అన్నాడు. ఇప్పుడు ఆ 2 భార్యలు ఉన్నాయని ఏమని ఆశీర్వదిస్తాడని? నువ్వు కూడా నాకు 4 పెళ్ళిళ్ళు చేసుకోరా అంటాడా? గంపడు పిల్లలు కానీ అంటాడా? అంటే ఎవరు ఆశీర్వదిస్తారో, అసలు ఆశీర్వాదం ఎవరి ద్వారా వస్తుందో ఈరోజు కూడా చాలామందికి తెలియట్లేదు. దేవుడు ఏమంటాడు తెలుసా? బేతనియా, ప్రభువు నివసించే చోటుకు నువ్వు రా, హృదయం అనే ఇంటిని అలా మార్చుకో. ఇప్పుడు శతాధిపతి 100 మందికి అధిపతే. యేసు ప్రభు ఆ ఇంటికి రావటానికి ఆ ఇల్లు యోగ్యంగా లేదు. ఈరోజు చాలామంది గృహాల్లో ప్రభువు వచ్చేడానికి ఆ ఇల్లు యోగ్యమైన ఇల్లుగా లేదు. దేవుని నుంచి కోరుకుంటున్నాడు, ప్రభు బల్లలో నువ్వు చేతులు వేయబోతున్నావు, స్వీకరించబోతున్నావు. నీ హృదయంలో ఏ అపవిత్రత ఉన్నా, ప్రభువా నా ఇల్లు బేతనీగా మార్చయ్యా, నీవు నివసించే చోటుగా మార్చు. అప్పుడే ఆ ఆశీర్వాదం అక్కడ వరకు ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? అక్కడున్న ఆశీర్వాదం అది. యేసు నామములో కృప కుమ్మరించబడునుగాక. ఓకే, ఇక 4వ మాటలకు వస్తాను. 4th one, గలతీ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్య భాగాన్ని చూద్దాం. ఎవరు ఆశీర్వాద కారకులుగా ఉంటారు? గలతీయన్ చాప్టర్ 3 verse 9.
కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడతారు. చాలు. 4వది విశ్వాస సంబంధులు అనండి. మీ పక్క వాళ్ళతో గట్టిగా చెప్పండి ఒకసారి. అంతే. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నా కదా, విశ్వాస సంబంధిగా మారాలి, లోక సంబంధిగా కాదు. లోక సంబంధిగా కాదు, విశ్వాస సంబంధి. కొంతమంది ప్రకృతి సంబంధులుగా ఎప్పుడు వాళ్ళు దేవుని మందిరానికి వస్తారు, కూర్చుంటారు, వింటారు, కానీ వాళ్ళ మైండ్ సెట్ అంతా ప్రకృతి లోకం గురించి ఆలోచిస్తారు. అలా కాదు. విశ్వాస సంబంధిగా నువ్వు మారితే అబ్రహాము లాంటి ఆశీర్వాదం నీకు వస్తుంది. అబ్రహాముకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం చెప్పనా? అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. కొన్నిసార్లు కొన్నింటిలో మనం దీవించబడతాం, కొన్నింటిలో ఆశీర్వాదం కనబడదు మనకి. కానీ అబ్రహాం అలా కాదు, అన్ని విషయాల్లో బ్లెస్ చేయబడ్డాడు. అందుకే విశ్వాస సంబంధి. నిరీక్షణకి ఆధారం లేదు. ఆయన వచ్చినప్పుడు వాగ్దానాన్ని నమ్మాడు, స్వతంత్రించుకున్నాడు, ఆశీర్వాద కారకుడయ్యాడు. అందుకే అబ్రహాముని మనం ఏం పిలుస్తాం తెలుసా? విశ్వాసుల తండ్రి అని పిలుస్తాం. నా ప్రార్థన, సేవకులు ప్రారంభ దినాల్లో సేవ విశ్వాసంతో ఈ సేవ కట్టబడింది. విశ్వాసంతో ప్రారంభించబడిన ఈ పరిచర్యలో ఉన్న విశ్వాసులైన మీరు కూడా యజమానుడిగా లేదా కాపరిగా సంఘానికి దేవుడు సేవకుడిని నియమించాడు కదా, ఆ సేవకుడు ఎంత విశ్వాస వీరుడిగా ఉండి ఈ పరిచర్య జరిగించాడో, ఆ సేవకుల్లో ఉన్న విశ్వాసం కూడా మనలోకి వచ్చి, ప్రభా మా తండ్రిని లేదా మా సేవకుడిని నువ్వు బ్లెస్ చేసి ఈ ఆశీర్వాదం ఇచ్చావు, ఆయన బిడ్డలుగా మేము కొనసాగించబడుతున్నామయ్యా, మా జీవితాలు కూడా ఆశీర్వాద కారకులు అవ్వాలి, ఆయనలో ఉన్న విశ్వాసం మాలో కూడా రావాలి ప్రభా అని నువ్వు కోరుకుంటే, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు నీకు దయచేయునుగాక. నూతన కృపతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక, ఆశీర్వాద కారకులుగా మార్చునుగాక. కొన్నిసార్లు నీ విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి. నీ విశ్వాసాన్ని ఏదో విధంగా సాతానుగాడు డైవర్ట్ చేస్తూ ఉంటాడు. అలా కాదు, విశ్వాసాన్ని కాపాడుకో. విశ్వాసం ద్వారానే ఆశీర్వాదం అనేది అన్నిట్లో నువ్వు చూడగలుగుతావు. పరిశుద్ధాత్ముడు అలాగు నీ జీవితాన్ని ప్రారంభించునుగాక. చూడండి, చాలామందికి బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి క్రెడిట్ కార్డేనా రాజ్ కుమార్ అన్న, క్రెడిట్ కార్డు ఇస్తాను తీసుకోండి అంటారు. తీసుకోండి క్రెడిట్ కార్డు అంటూ ఉంటారు. ఇంకా కొన్నిసార్లు వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. 2 కార్డులను తీసుకోండి, మీరు యూజ్ చేసుకోవచ్చు అని అంటూ ఉంటారు. ఒక ఆయన అలాగే క్రెడిట్ కార్డు తీసుకోమంటుంటే, వద్దు బాబు నాకు అని అంటే, లేదు తీసుకోండి మేము ఇస్తాం కదా తీసుకోండి అని మనసులో అనుకున్నట్టు, నేను తీసుకుంటాను కానీ వాడను, జేబులోనే పెట్టుకుంటాను. స్తోత్రం చెప్పండి. వాడను, జేబులోనే పెట్టుకుంటాను, అస్సలు అప్పు చేయను. క్రెడిట్ కార్డ్ అంటే అప్పు చేసి పప్పన్నం ఉన్నట్టంట. నాకు తెలియదు, పెద్ద ఆయన ఎవరో చెప్తే విన్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. క్రెడిట్ కార్డ్ అంటే అప్పు చేసి పప్పన్నం వండినట్టంట. అవసరానికి నీకు ఒకవేళ అవకాశం ఉంటే పర్వాలేదు. ఏమీ లేకుండా వాడు ఇస్తానన్నాడు, నువ్వు తీసుకుని జేబులో పెట్టుకున్నావు అనుకో, వాళ్ళ ఫ్రెండ్ అడిగాడు, ఎవరు నీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదరా, నేను చూసుకుంటాను నాకు ఎవరు అన్నాడంట. అంతే. దాని మీద లోన్ తీసుకున్నాడు. 70,000 తీసుకుంటే 120 1,20,000 కట్టాల్సి వచ్చిందంటే ఈయన. నాకు కూడా ఈ మధ్యకాలంలో బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి, సార్ మీ కారు మీద లోన్ ఇస్తాము తీసుకోండి అన్నాడు. నేను అన్నాను, ఒకటే సింపుల్గా ఒకే మాట చెప్పాను, ఇంట్రెస్ట్ లేని లోన్ ఎంత ఇచ్చినా పర్వాలేదు, స్థలాలు బోర్డు కొనాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏ లోన్ అయినా నువ్వు ఇచ్చుకో, ఇంట్రెస్ట్ లేని లోన్ అయితే చాలు. నేను ఒకటే చెప్పాను. ఆ మేడం గారు వెంటనే ఫోన్ పెట్టేశారు. దేవుడికి స్తోత్రం. ఇంకైతే HDFC బ్యాంక్ అని ఏ బ్యాంక్, ఇంట్రెస్ట్ లేని లోన్ ఏదని ఇవి చాలా అవసరం ఉంది. మధ్యలో అసలు ఈ మందిరం ఎలా కాదు, ఇటువైపు తిప్పాలని ఆశ నాకు. మధ్యలో 2 స్థలాలు ఉండిపోయినాయి. ఇంట్రెస్ట్ లేని లోన్ వస్తే చాలు, ఏజ్ రక్తమే చేయం, అద్భుతం జరిగిపోతుంది. ఇవ్వరు కదా, అలాగే ఇవ్వరు కదా. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో విశ్వాసం దేవుడు నాకు చేస్తాడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నీ పిల్లలకి భవిష్యత్తు ఇస్తాడు, ఫ్యూచర్ ఇస్తాడు,
అన్నిటికీ ఆయన ఆధారమై నడిపించునుగాక. ఆఖరి మాట, చివరి మాట చెప్పి ప్రార్థన చేస్తాను. దినవృత్తాంతాల 2వ పుస్తకం 31వ అధ్యాయం 10వ వాక్యం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 31వ అధ్యాయం యెహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి, దేవుని మందిరంలోనికి కానుకలు తీసుకొచ్చటం మొదలుపెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము మేము చేసినను చాలా సమృద్ధిగా భోజనం చేస్తున్నాం. చాలా మిగులుచున్నది. చాలా మాకు మిగిలింది. యెహోవా తన జనులను దేవుడు ఆశీర్వదించినందున తన ప్రజల్ని ఆశీర్వదించినందున ఎంత గొప్ప ఎంత రాశి గొప్ప రాశి మిగిలినదని. మిగులుతుంది. చాలు. చివరిది, ఆఖరిది, కానుకలు ఇచ్చేవారిని. ఆమెనండి ఒకసారి. అంతే. ఇప్పటికీ నేను కానుక గురించి మన సంఘంలో చెప్పక్కర్లేదు. ఎందుకంటే సండే స్కూల్ మొదలుకొని అందరికీ ఈ అనుభవం తెలుసు. ఒక చిన్న పిల్లోడు 5 రొట్టెలుంటే ప్రభు చేతులు పెట్టినట్టు ఈ సిబిసికి కూడా పిల్లలు చాలా అద్భుతంగా దేవుని పనులు వాళ్ళు సహకారులుగా ఉన్నారు. అంటే కొత్తగా వస్తున్న వాళ్ళకి, ఒకవేళ కానుక గురించి తెలియని వాళ్ళకి మాత్రం ఈ ఫార్ములా మీరు ఖచ్చితంగా యూజ్ చేయండి. కానుక ఇచ్చుటలో ఒక గొప్ప బ్లెస్సింగ్ దేవుడు దాచిపెట్టాడు, సందేహం లేదు. వారు దేవునికి ఇవ్వటం మొదలుపెట్టారంట, బ్లెస్ చేయబడుతున్నారు, ఇంకా మిగులుతుందంట వాళ్ళకి. నేను కూడా సేవలో నేను దేవుని పరిచర్యకి కానుక తీస్తూ ఉంటాను, నేను దశంభాగం తీస్తూ ఉంటాను. సో ఇంత భారీ పరిచర్య, ప్రతిరోజు ఏదో మీటింగ్ ఉంటుంది. ఇన్ని ఉంటున్నా, ఎంత ఖర్చు పెడుతున్నా దేవుని పని మాత్రం దేవుడు అలా కంటిన్యూగా చేస్తూ ఉంటాడు. సిబిసి స్టార్టింగ్లో సింపుల్గా ఫస్ట్ సిబిసి నా దగ్గర డైరీ చూసుకున్నాను. ఫస్ట్ సిబిసి 1000 రూపాయలతో అయిపోయింది. దేవుడికి స్తోత్రం. ఫస్ట్ సిబిసి. ఇప్పుడు సిబిసికి దాని పక్కన ఎన్ని సున్నాలు చుట్టుకోండి, మీరు అన్నీ చుట్టుకోండి. దేవుడికి స్తోత్రం. నిజంగా దేవుడే ఆయన ఆశీర్వాదానికి ఆయన అనేకులు లేపుతూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం వాళ్ళు చూస్తున్నారు. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడండి. యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాట చదవండి. 44:30 ప్రార్థన చేసుకోబోతున్నాం. యెహెజ్కేలు 44:30. మీ ప్రతిష్టార్పణములన్నిటిలోనూ ఓకే, తొలుచూలు వాటి అన్నిటిలోనూ మొదటివి ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకుల మగును. ఓకే, మీ కుటుంబములకు ఆశీర్వాదం రెడ్ పెన్ టిక్ చేసుకోండి. మీ కుటుంబాలకి ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వవలెను. అంతే. మీ కుటుంబాలకి ఆశీర్వాదం కావాలంటే చేయండి. కానుక అనేది స్వేచ్ఛార్పణ, బలవంతం లేదు ఎప్పుడు కూడా. నేను అందుకే చాలా మందిరాల్లో ఆఖరి ప్రార్థన అయిపోయిన తర్వాత కానుకలకు ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది. సమర్పణ చేయమా అంతేనక్క పాడుతూ ఉంటారు. ఒక్కొక్కరు వచ్చేసి కానుకలు వేసుకుని వెళ్తూ ఉంటారు. నేను అసలు కానుక పాటే లేదు, కానుకే పట్టించిన. ఎందుకంటే నిజంగా వాక్యం తెలిసిన వాళ్ళకి మనం మరలా చెప్పక్కర్లేదు. మీకు వాక్యం తెలుసు అనుకో, మీ కుటుంబాలకి దీవెన రావాలనుకుంటే ఖచ్చితంగా 100 రూపాయలు దేవుడు నీకు ఇస్తే దాంట్లో ఒక 10% దేవుని పనికి ఉపయోగకరంగా నువ్వు మారుతావు. అది నీతోనే పోదు, నీ కుటుంబం మీదకి ఆశీర్వాదం తీసుకొస్తుంది. అలాంటి ఆశీర్వాదాలు కారుకులుగా నా ప్రభు మిమ్మల్ని అందరినీ మార్చునుగాక. సండే స్కూల్ పిల్లోడిని వాళ్ళ పెద్దనాన్నగారు అడిగారంట, ప్రతి ఆదివారం సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి కానుక అమ్మ, నేను సండే స్కూల్లో కానుక వేసుకుంటానని అడుగుతున్నావు. దేవుడికి ఏమైనా డబ్బులు తక్కువైనాయా, ఆయనకి నువ్వెందుకు కానుక ఇవ్వాలరా అని వాళ్ళ పెద్దనాన్న తెలియదు దేవుడి గురించి అలా ప్రశ్నించాడంట ఆ పిల్లోడిని. వెంటనే ఆ పిల్లోడు చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడంట. పెద్దనాన్న, యేసయ్యకి ఏం డబ్బులు కదువు కాదు, నేను ఆశీర్వదించబడటం కోసం నేను కానుకేస్తున్నాను అని. అదేంటరా, నీకు ఆశీర్వాదం మీ నాన్న అమ్మ సంపాదించారు, ఇల్లు ఉందని, నీకు ఇంకేం కావాలి? లేదు నాన్న, 5 రొట్టెలు 2 చేపలు ఒక్క పిల్లోడు తీసుకొచ్చి యేసుప్రభు చేతిలో పెడితే దేవుడు వాటిని ఆశీర్వదిస్తే 5,000 మందికి పంచగా ఇంకా 12 గంపలు ఉన్నాయే. ఇవ్వలేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు, ఇచ్చిన ఆ పిల్లోడికి ఆ 12 గంపలు తీసుకొచ్చి యేసుప్రభు ఇచ్చాడు. అది ఆశీర్వాదం. నాకు ఆశీర్వాదం కావాలని నేను చేస్తున్నానని. నిజమే, ఈరోజు సంఘంలో కూడా
అందుకే నేను ఎప్పుడు కూడా కానుక అనేది బలవంతం కాదు. నువ్వు బ్లెస్ చేయబడాలి, దీవించబడాలని నువ్వు అనుకున్నావా, మొదలుపెట్టు. దేవుని పనిలో నువ్వు మొదలుపెట్టు, ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. యేసు నామములో కృప కుమ్మరించబడును గాక. నేను ముగిస్తున్నాను. నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉండునట్లుగా నీవు అతన్ని నియమించావు. ఈరోజు ఈ మందిరంలో మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వాద కారకులుగా నియమించబోతున్నాడు. అయితే ఎవరిని ఆశీర్వాద కారకులుగా దేవుడు చేస్తాడు? ఒక 5 సందర్భాలు మీ ముందు పెట్టాను. చెప్పండి. నెంబర్ 1, ఇశ్రాయేలుగా మారాలి. నెంబర్ 2, దేవుని మందసం ఉన్న ఇంటి వారిగా మనం ఉండాలి. నెంబర్ 3, బేతనీయ అనుభవంలోకి రావాలి. నెంబర్ 4, విశ్వాస సంబంధులుగా మారాలి. నెంబర్ 5, కానుకలు ఇచ్చేవారిగా ఉండాలి. అలాంటి వారిని ఆశీర్వాద కారుకులుగా దేవుడు మారుస్తాడు. ఇలాంటి దీవెన దేవుడు మీకు దయచేయనుగాక. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు బల్లారాధన కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాం. సమయం వేగంగా పరిగెడుతుంది. త్వరగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెంటనే ప్రభు బల్ల సంస్కార ఆరాధనలోకి వెళ్ళిపోదాం. సరిగ్గా నిలువు మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. అందరూ 2 చేతులు అలా అల్లాడిస్తూ చెప్పండి, స్తోత్రం 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 అని ఒక్క మాట చెప్పండి. మౌనంగా కాదు, అందరు మోకాళ్ళ మీదకి రండి, చెప్పండి. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండాలయ్యా. నా ఆశీర్వాదం ఈ రోజుతో కాదయ్యా, నిత్య ఆశీర్వాద కారకుడిగా నా జీవితాన్ని చేయండి ప్రభువా అయ్యా అని ప్రార్థన చేయండి. హల్లెలూయా హల్లెలూయా. నీ ఆశీర్వాదానికి కారణం, నీ ఆశీర్వాద దీవెనికి కారణం ఇదిగో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు ఇశ్రాయేలుగా మారాలి. అలాంటి వారినే ఆశీర్వాద కారకులుగా దేవుడు మార్చిపోతున్నాడు. విన్న వాక్యాలు తలపోసుకోండి, హృదయంలో పదే పదే గుర్తు చేసుకుని అడగండి. వ్యర్థమైనవి ఏవి నా మనసులో ఉండకూడదు ప్రభువా, నాలో ఏ వంకరతనం ఉండకూడదు ప్రభువా. నేను ఒక ఆశీర్వాద కారకుడిగా ఇశ్రాయేలుగా మార్చు నాయనా. హల్లెలూయా హల్లెలూయా. విన్న మాటలు ఒక్కసారి తలపోసుకొని ప్రార్థన చేసుకోండి. మందసం ఉన్న ఇంటిగా నా ఇల్లు ఉండాలయ్యా. నిజమే, చాలా ఇంట్లో కుటుంబ ఆరాధన లేదు. ప్రార్థన చేసుకోండి, దేవునికి సమయం ఇవ్వండి, కేటాయించండి. మీ ఇల్లు బేతనీయ అనుభవంగా మారాలి, ప్రభువు నివసించే చోటుగా. ఇదిగో విశ్వాస సంబంధిగా మారు. దైవజనుడిలో ఉన్న విశ్వాసం నీలోకి రావాలి. అబ్రహాము సంబంధులే, విశ్వాస సంబంధులే, వాళ్ళ దేవుడు అలాగా దీవించాడు. హల్లెలూయా హల్లెలూయా. అలా ఉంటాను ప్రభువాని. నిత్యము ప్రతినిత్యము నిజ్ఞాపకాలలో నా అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిత్యము ప్రతినిత్యము జ్ఞాపకాలతో అంతరంగమందు నీవు కొలువైయున్నావులే. నిర్మలమై నీవు నా అంకితం చేశావు, నీతోనే జీవిం నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు అంతే చాలయ్యా, నా ముందు భయమే లేదు. నా తోడు అంతే చాలయ్యా, భయమే లేదు. ప్రేమ పూర్ణుడా విశ్వనాథుడా, ఆపత్కాలమందున దీన జనాలి దీపముగా ఆరాధింతు నిన్నే, ఆనందింతు నీలో. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేదు స్వామి.
నడిపించు యేసయ్యా నా తోడు. ఆశీర్వాద కారకుడిగా మారబోతున్నావు. నీవుంటే నా తోడు, అంతే చాలయ్యా, భయమే లేదయ్యా. ఆకాశమందుండి ఆశీర్వదించి అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపు. ఆరాధన నీకే ప్రభువా, ఆశీర్వాద కారకుడు. ఆరాధన నీకే, నిత్య ఆశీర్వాద కారకుడు. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు భయమే లేదయ్యా. నా తోడు అంతే చాలయ్యా, చాలయ్యా. యేసయ్యా ఆశీర్వాద కారకులుగా మారుదురుగాక. అందరూ చప్పట్లు కొడుతూ యేసు నామమును మహిమపరచండి. పరమందున్న దేవుడు ఆశీర్వాద కారకుడిగా మార్చబడుతున్నాడు. అయ్యా యేసయ్యా. దేవుడు మనకిచ్చిన సందేశం కొరకు అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు బల్లకి అందరు యోగ్యులుగా మారినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ నెలంతా పరిచర్య మీద ఆయన కనుదృష్టి నిలిపినట్లు స్తోత్రం చెల్లిద్దాం.